బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. స్పష్టత మరియు నిశ్చితార్థంపై దృష్టి సారించడంతో ప్రతి వీడియో కీలకమైన చట్టపరమైన సూత్రాలను మరియు వాటి ఆచరణాత్మక అనువర్తనాలను పరిష్కరిస్తుంది. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 63 జరిమానా చెల్లించని పక్షంలో విధించిన జైలు శిక్ష కాల వ్యవధికి సంబంధించినది. ఈ విభాగం ఒక అపరాధి తప్పనిసరి జరిమానా చెల్లించడంలో విఫలమైన సందర్భాల్లో కేటాయించబడే గరిష్ట జైలు శిక్షపై స్పష్టతను అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 63 ఇలా పేర్కొంది: జరిమానా పొడిగించబడే మొత్తం వ్యక్తీకరించబడనప్పుడు అపరాధి బాధ్యత వహించే జరిమానా మొత్తం అపరిమితంగా ఉంటుంది, కానీ అధికంగా ఉండకూడదు. వివరణాత్మక వివరణ 1. జరిమానాలలో అస్పష్టత మరియు స్పష్టత. సెక్షన్ 63 చట్టపరమైన నిబంధనలలో జరిమానా కోసం నిర్దిష్ట మొత్తంలో పేర్కొనబడని కేసులను సూచిస్తుంది. అటువంటి పరిస్థితులలో అపరాధి సాంకేతికంగా అపరిమిత జరిమానాకు బాధ్యత వహించవచ్చని ఇది నిర్దేశిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కానీ అతిగా ఉండకూడదు అనే నిబంధన జరిమానా సహేతుకంగా మరియు న్యాయంగా ఉండేలా చూసుకోవడానికి ప్రతి బ్యాలెన్స్గా పనిచేస్తుంది. 2. న్యాయ విచక్షణ. ఈ నిబంధన న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన విచక్షణను కలిగి ఉంది. జరిమానాపై ముందుగా నిర్ణయించిన సీలింగ్ లేనందున నేరం యొక్క ప్రత్యేకతలు, అపరాధి ప్రవర్తన మరియు ఇతర సంబంధిత అంశాల ఆధారంగా జరిమానా మొత్తాన్ని నిర్ణయించే సౌలభ్యాన్ని న్యాయమూర్తులు కలిగి ఉంటారు. 3. ఫెయిర్నెస్తో ఫ్లెక్సిబిలిటీని బ్యాలెన్సింగ్ చేయడం. జరిమానాపై నిర్ణయం తీసుకోవడానికి సెక్షన్ కోర్టులకు విస్తృత శ్రేణిని మంజూరు చేస్తుంది. ఇది సంభావ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా తనిఖీని కూడా కలిగి ఉంటుంది. అతిగా ఉండకూడదు అనే పదబంధం అనేది శిక్షలు ఎల్లప్పుడూ నేరానికి మరియు న్యాయమైన వాటికి అనులోమానుపాతంలో ఉండాలి అనే అవ్యక్త అంగీకారం. ఇది అణచివేత లేదా అన్యాయం అని భావించే అసమంజసమైన అధిక జరిమానాలు విధించడాన్ని నిరోధిస్తుంది. 4. నిరోధం మరియు శిక్షాత్మక అంశం. అపరిమిత జరిమానా యొక్క అవకాశం ఒక శక్తివంతమైన నిరోధకంగా పనిచేస్తుంది. కొన్ని నేరాలు గణనీయమైన ఆర్థిక జరిమానాలను ఆకర్షించవచ్చని సంభావ్య నేరస్థులు గుర్తించినప్పుడు అది అలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనకుండా వారిని నిరోధించవచ్చు. 5. సందర్భోచిత శిక్ష. ఈ నిబంధన ప్రకారం జరిమానాలను నిర్ణయించడంలో స్థితిస్థాపకత కారణంగా కోర్టులు నేరం యొక్క సమగ్ర దృక్పథాన్ని తీసుకోవచ్చు. ఇందులో ఉద్దేశ్యం బాధితుడిపై ప్రభావం, ఏదైనా ముందస్తు నేర చరిత్ర, పునరావాసం కోసం సంభావ్యత మరియు వెంటనే లెక్కించలేని ఇతర సందర్భోచిత అంశాలు ఉంటాయి. 6. ఏకపక్ష జరిమానాలకు వ్యతిరేకంగా రక్షణ. అధిక జరిమానాలకు వ్యతిరేకంగా హెచ్చరికను చేర్చడం వలన వ్యక్తులు ఏకపక్ష లేదా అధిక ఆర్థిక జరిమానాల నుండి రక్షించబడతారని నిర్ధారిస్తుంది. శిక్షించే అధికారం రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఈ అధికారాన్ని ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా మరియు న్యాయంగా ఉపయోగించాలనే సూత్రాన్ని ఇది సమర్థిస్తుంది. 7. ఆర్థిక పునరుద్ధరణ మరియు నష్టపరిహారం. జరిమానాలు వారి శిక్షాత్మక స్వభావం కాకుండా తిరిగి చెల్లించే రూపంగా కూడా పనిచేస్తాయి. వారు బాధితులకు ఆర్థిక నష్టపరిహారం అందించవచ్చు లేదా ప్రజానిధులకు మద్దతు ఇవ్వవచ్చు. సెక్షన్ 63 మొత్తానికి సంబంధించిన నిబంధనలతో ఈ నష్టపరిహారం న్యాయం మరియు న్యాయమైన సూత్రాలతో సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. 8. అనుపాతతను నొక్కి చెప్పడం. సెక్షన్ 63 యొక్క గుండె వద్ద దామాషా భావన ఉంది. ఐపీసీ జైలు శిక్ష నుండి జరిమానాల వరకు వివిధ శిక్షలను అందించినప్పటికీ ప్రతి పెనాల్టీ యొక్క స్వభావం మరియు పరిమాణం ఎల్లప్పుడూ నేరం యొక్క గురుత్వాకర్షణకు అనుగుణంగా ఉండాలి. ఈ విభాగం దాని వశ్యత మరియు సరసత యొక్క సమతుల్యతతో ఈ ఆదర్శాన్ని కలుపుతుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 63 న్యాయ వ్యవస్థ సాధించడానికి ప్రయత్నిస్తున్న సంక్లిష్ట సమతుల్యతకు నిదర్శనం. ఒకవైపు ఇది వశ్యతను అందిస్తుంది, ప్రతి కేసు యొక్క ప్రత్యేక సూక్ష్మ నైపుణ్యాల ఆధారంగా తగిన జరిమానాలను నిర్ణయించడానికి కోర్టులను అనుమతిస్తుంది. మరోవైపు ఈ విచక్షణను దుర్వినియోగం చేయకుండా నిర్ధారిస్తుంది, జరిమానాలు సహేతుకంగా మరియు న్యాయంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కిచెబుతుంది. ఇలాంటి నిబంధనల ద్వారా ఐపీసీ న్యాయ వ్యవస్థ పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఇది న్యాయబద్ధత మరియు నిష్పత్తుల యొక్క ప్రధాన సూత్రాలకు అనుగుణంగా మరియు పాతుకుపోయింది. ఇది నేరం మరియు శిక్ష యొక్క బహుముఖ స్వభావాన్ని గుర్తిస్తుంది మరియు న్యాయం యొక్క ఆదర్శాలను సమర్థిస్తూ ఈ సంక్లిష్టతను పరిష్కరించగల ఫ్రేమ్వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. स्पष्टता और जुड़ाव पर ध्यान देने के साथ प्रत्येक वीडियो प्रमुख कानूनी सिद्धांतों और उनके व्यावहारिक अनुप्रयोगों से निपटता है, जो दर्शकों को विभिन्न कानूनी विषयों में एक ठोस आधार प्रदान करता है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 63 जुर्माना अदा न करने पर कारावास की अवधि से संबंधित है। यह धारा कारावास की अधिकतम अवधि पर स्पष्टता प्रदान करती है, जो उन मामलों में दी जा सकती है जहां कोई अपराधी अनिवार्य जुर्माना देने में विफल रहता है। आईपीसी धारा 63 में कहा गया है, जुर्माने की राशि जहां कोई राशि व्यक्त नहीं की गई है जिसके लिए जुर्माना बढ़ाया जा सकता है, अपराधी जिस जुर्माने के लिए उत्तरदायी है वह असीमित है लेकिन अत्यधिक नहीं होगी। विस्तृत विवरण 1. जुर्माने में अस्पष्टता और स्पष्टता। धारा 63 उन मामलों को संबोधित करती है जहां कानूनी प्रावधानों में जुर्माने के लिए कोई विशिष्ट राशि का उल्लेख नहीं है। ऐसी स्थितियों में यह निर्धारित किया गया है कि अपराधी तकनीकी रूप से असीमित जुर्माने के लिए उत्तरदायी हो सकता है, हालांकि खंड लेकिन अत्यधिक नहीं होगा। यह सुनिश्चित करने के लिए एक प्रतिसंतुलन के रूप में कार्य करता है कि जुर्माना उचित और उचित बना रहे। 2. न्यायिक विवेक। यह प्रावधान न्यायपालिका को महत्वपूर्ण विवेकाधिकार प्रदान करता है। चूंकि जुर्माने की कोई पूर्व निर्धारित सीमा नहीं है, न्यायाधीशों के पास अपराध की विशिष्टताओं, अपराधी के आचरण और अन्य प्रासंगिक कारकों के आधार पर जुर्माने की राशि निर्धारित करने की छूट है। 3. निष्पक्षता के साथ लचीलेपन को संतुलित करना। जबकि यह धारा अदालतों को जुर्माने पर निर्णय लेने के लिए व्यापक दायरा प्रदान करती है, इसमें संभावित दुरुपयोग के खिलाफ जांच भी शामिल है। वाक्यांश अत्यधिक नहीं होगा एक अंतर्निहित स्वीकृति है कि सजा हमेशा अपराध के अनुपात में और निष्पक्ष होनी चाहिए। यह अनुचित रूप से उच्च जुर्माना लगाने से रोकता है जिसे दमनकारी या अन्यायपूर्ण माना जा सकता है। 4. निवारण और दंडात्मक पहलू। असीमित जुर्माने की संभावना एक शक्तिशाली निवारक के रूप में कार्य करती है। जब संभावित अपराधियों को यह एहसास होता है कि कुछ अपराधों पर महत्वपूर्ण वित्तीय दंड लग सकता है, तो यह उन्हें ऐसी अवैध गतिविधियों में शामिल होने से रोक सकता है। 5. सजा को प्रासंगिक बनाना। इस प्रावधान के तहत जुर्माना निर्धारित करने में लोच को देखते हुए अदालतें अपराध पर समग्र दृष्टिकोण अपना सकती हैं। इसमें मकसद, पीड़ित पर प्रभाव, कोई पूर्व आपराधिक रिकॉर्ड, पुनर्वास की संभावना और अन्य प्रासंगिक कारक शामिल हैं जिन्हें तुरंत मापना संभव नहीं है। 6. मनमाने दंड के खिलाफ सुरक्षा।
अत्यधिक जुर्माने के खिलाफ चेतावनी का समावेश यह सुनिश्चित करता है कि व्यक्ति मनमाने या अत्यधिक वित्तीय दंड के खिलाफ सुरक्षित हैं। यह इस सिद्धांत को कायम रखता है कि हालांकि राज्य के पास दंड देने की शक्ति है, लेकिन इस शक्ति का प्रयोग हमेशा विवेकपूर्ण और निष्पक्षता से किया जाना चाहिए। साथ ही वित्तीय क्षतिपूर्ति और क्षतिपूर्ति। जुर्माना अपनी दंडात्मक प्रकृति के अलावा क्षतिपूर्ति के एक रूप में भी काम करता है। वे पीड़ितों को वित्तीय क्षतिपूर्ति प्रदान कर सकते हैं या सार्वजनिक धन का समर्थन कर सकते हैं। धारा 63 राशि पर अपने प्रावधानों के साथ यह सुनिश्चित करती है कि यह मुआवजा न्याय और निष्पक्षता के सिद्धांतों के साथ संतुलित है। 8 आनुपातिकता पर जोर। धारा 63 के मूल में आनुपातिकता की अवधारणा है, जबकि आईपीसी कारावास से लेकर जुर्माने तक विभिन्न दंडों का प्रावधान करता है। प्रत्येक दंड की प्रकृति और परिमाण हमेशा अपराध की गंभीरता के अनुरूप होना चाहिए। यह खंड लचीलेपन और निष्पक्षता के संतुलन के साथ इस आदर्श को समाहित करता है। निष्कर्ष, आईपीसी की धारा 63 उस जटिल संतुलन का प्रमाण है जिसे कानूनी प्रणाली हासिल करने का प्रयास करती है। एक ओर यह लचीलापन प्रदान करता है, जिससे अदालतों को प्रत्येक मामले की अनूठी बारीकियों के आधार पर उचित जुर्माना निर्धारित करने की अनुमति मिलती है। दूसरी ओर यह सुनिश्चित करता है कि इस विवेक का दुरुपयोग नहीं किया जाता है और जुर्माने को उचित बनाए रखने की आवश्यकता पर बल दिया जाता है। इस तरह के प्रावधानों के माध्यम से आईपीसी एक ऐसी न्याय प्रणाली के प्रति अपनी प्रतिबद्धता प्रदर्शित करता है जो अनुकूलनीय है और निष्पक्षता और आनुपातिकता के मूल सिद्धांतों में निहित है। यह अपराध और सजा की बहुमुखी प्रकृति को पहचानता है और एक ऐसी रूपरेखा प्रदान करना चाहता है जो न्याय के आदर्शों को बनाए रखते हुए इस जटिलता को संबोधित कर सके। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। With a focus on clarity and engagement, each video tackles key legal principles and their practical applications, offering viewers a solid grounding in various legal topics. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 63 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the duration of imprisonment when imposed in default of payment of a fine. This section provides clarity on the maximum term of imprisonment that can be assigned in cases where an offender fails to pay a mandated fine. IPC Section 63 states, amount of fine where no sum is expressed to which a fine may extend, the amount of fine to which the offender is liable is unlimited, but shall not be excessive. Elaborated description. 1. Ambiguity and clarity in fines. Section 63 addresses cases where there isn't a specific amount mentioned for a fine in the legal provisions. In such situations, it stipulates that the offender could technically be liable for an unlimited fine. However, the clause "but shall not be excessive" acts as a counterbalance to ensure that the fine remains reasonable and just. 2. Judicial discretion. The provision vests significant discretion in the judiciary. Since there isn't a predetermined ceiling on the fine, judges have the flexibility to determine the fine's amount based on the crime's specifics, the offender's conduct, and other relevant factors. 3. Balancing flexibility with fairness. While the section grants courts a broad range to decide on the fine, it also includes a check against potential misuse. The phrase "shall not be excessive" is an implicit acknowledgement
that punishments must always be proportionate to the crime and fair. It prevents the imposition of unreasonably high fines that could be deemed oppressive or unjust. 4. Deterrence and punitive aspect. The possibility of an unlimited fine serves as a potent deterrent. When potential offenders realize that certain offenses might attract significant financial penalties, it can dissuade them from engaging in such illicit activities. 5. Contextualizing punishment. Given the elasticity in determining fines under this provision, courts can take a holistic view of the crime. This includes the motive, the impact on the victim, any prior criminal record, the potential for rehabilitation, and other contextual factors that might not be immediately quantifiable. 6. Protection against arbitrary penalties. The inclusion of the caveat against excessive fines ensures that individuals are protected against arbitrary or exorbitant financial penalties. It upholds the principle that while the state has the power to punish, this power must always be exercised judiciously and fairly. 7. Financial restitution and reparation. Fines, apart from their punitive nature, also serve as a form of restitution. They can provide financial reparation to victims or support public funds. Section 63, with its provisions on the amount, ensures that this reparation is balanced with the principles of justice and fairness. 8. Emphasizing proportionality. At the heart of Section 63 is the concept of proportionality. While the IPC provides for various punishments, from imprisonment to fines, each penalty's nature and magnitude must always align with the offense's gravity. This section, with its balance of flexibility and fairness, encapsulates this ideal. Conclusion. Section 63 of the IPC is a testament to the intricate balance the legal system strives to achieve. On one hand, it provides flexibility, allowing the courts to determine appropriate fines based on the unique nuances of each case. On the other, it ensures that this discretion is not misused, emphasizing the need for fines to remain reasonable and just. Through provisions like this, the IPC showcases its commitment to a justice system that is both adaptable and rooted in the core principles of fairness and proportionality. It recognizes the multifaceted nature of crime and punishment and seeks to provide a framework that can address this complexity while upholding the ideals of justice. If we are responsible, the future will be good for the future generations.